ఆ పరమశివుడి వల్లే మన వైజాగ్ కి విశాఖపట్నం అనే పేరు వచ్చిందంటే, అసలు వైజాగ్ అనే పేరు కూడా ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ముందుగా విశాఖపట్నం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఆంధ్ర రాజులు మరియు కళింగ రాజులు కలిసి సముద్రం ఒడ్డున ఒక ఆలయం నిర్మించారనమాట. ఆ ఆలయం పేరే వైశాఖేశ్వర స్వామి ఆలయం. సాక్షాత్ ఈశ్వరుడు ఆలయం అనమాట అది. కాలక్రమేణా అది ఏమైందంటే సముద్ర గర్భంలో కలిసిపోయింది. అంటే సముద్రం అలల తాకిడికి ఆలయం కూలిపోయి తర్వాత వాటర్లో కలిసిపోయిందని చెప్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత కాలక్రమేణా ఆలయం సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ ప్రాపర్ నేమ్ అనేది ఉండేది కాదనమాట. దీనికి ప్రాపర్ నేమ్ అనేది సిటీకి ఉండేది కాదు. ఉండకపోతే సో దాన్ని నామకరణం ఎలా చేశారంటే వైశాఖేశ్వర స్వామి ఉండే నగరం అని చెప్పి నామకరణం చేశారనమాట. అలా తర్వాత వైశాఖేశ్వర స్వామి నుంచి విశాఖ అనే పదాన్ని తీసుకున్నారు. తర్వాత నగరం నుంచి పట్టణం అనే పదం తీసుకున్నాం అనమాట. సో అలా విశాఖపట్నం అనే పేరు వచ్చింది. అండ్ తర్వాత వైజాగ్ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. యూరోపియన్లు మన దేశానికి వచ్చేవారు అనమాట బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. వాళ్ళు సరిగ్గా పలకడం వచ్చేది కాదు వాళ్ళకి. విశాఖపట్నాన్ని వైజాగ్ పట్టణంగా పిలిచేవారు ఫస్ట్ వాళ్ళు. తర్వాత అది అలాగా వైజాగ్ పట్టణాన్ని కాస్త వైజాగ్ చేసేసారు అనమాట. ఇప్పటికీ కూడా చాలా దగ్గరలో వైజాగ్ అనే ఉంటుంది. బ్రిటిషర్స్ ఎక్కడైతే ఎగ్జిస్టెన్స్ ఉంటుందో అక్కడ వైజాగ్ అనే పదమే వినిపిస్తుంది. సివిల్ డాక్యార్డ్ లో గానీ, నావీలో గానీ, సో ఇలాంటి దగ్గర అనమాట. సో ఇలా ఈశ్వరుడికి విశాఖపట్నంకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈశ్వరుడు వల్ల ఇలా పేరు వచ్చింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు అండ్ బాయ్.